ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్ని 3 కేటగిరీస్ కింద మనం క్లాసిఫై చేయొచ్చు. మొదటిది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, రెండవది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్, మూడవది మేనేజ్డ్ ఫ్లోటింగ్ లేదా డర్టీ ఫ్లోట్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అని అంటాం. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో కంట్రీ ఎక్స్చేంజ్ రేట్ని ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ రూపీకి అమెరికన్ డాలర్స్కి మధ్య ఎక్స్చేంజ్ రేటు కంట్రీ ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ $1 = 50 అని ఫిక్స్ చేస్తే, ఒకవేళ డాలర్కి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయి డాలర్కి 50 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని స్టెబిలైజ్ చేయడం కోసం తన దగ్గర ఉన్న డాలర్స్ని అమ్మి మార్కెట్లో దాని సప్లై పెంచుతుంది. సో ఎప్పుడు కూడా $50 ఉండేలాగా గవర్నమెంట్ ఎన్ష్యూర్ చేస్తుంది బై మార్కెట్ ఇంటర్వెన్షన్స్. ఇంకోవైపు ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో గవర్నమెంట్ అనేది ఇంటర్వీన్ అవ్వదు. ఎక్స్చేంజ్ రేట్ ఈస్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మార్కెట్ ఫోర్సెస్. అంటే డిమాండ్ అండ్ సప్లై మీద బేస్ చేసుకుని మాత్రమే ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి ఉంటాయి. సో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పెరిగినా తగ్గినా అది మార్కెట్లోనే డిమాండ్ అండ్ సప్లై మీద మాత్రమే బేస్ అయి ఉంటుంది. గవర్నమెంట్ మధ్యలో ఇంటర్వీన్ అవ్వదు. మూడవది మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్. మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టంలో ఏమవుతుందంటే జనరల్గా మార్కెట్ ఫోర్సెస్కే వదిలేస్తారు. అంటే సప్లై అండ్ డిమాండ్ బట్టి ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఎకానమీ అవసరాలకు తగ్గట్టుగా అప్పుడప్పుడు సెంట్రల్ బ్యాంక్ కూడా ఇంటర్వీన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు రూపాయి బాగా పడిపోతుంది, రూపాయిని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి అనిపించినప్పుడు ఆర్బీఐ రంగంలోకి దిగి డాలర్స్ని అమ్మడం ద్వారా రూపాయిని సపోర్ట్ చేస్తుంది.